హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము కిడ్స్ లెహెంగా చోలీ విత్ పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము కిడ్స్ లెహెంగా చోలీ విత్ పెప్లం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ బాటమ్కి కేవలం 2.5 మీటర్ క్లాత్ తీసుకొని అంబ్రెల్లా కట్ బాటమ్ సైడ్ ఇలా ఫ్రిల్స్ పెట్టి ఎలా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇంకా నడుము దగ్గర ఫ్రంట్ వైపు ఇలా బెల్ట్ వస్తుంది, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, సైడ్ పెన్సిల్ జిప్. ఇలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఇంకా లోపల వైపు ఇలా నెట్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇలా నెట్ పెట్టి స్టిచ్ చేసుకున్నాము అంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ పెప్లం టాప్కి మనము 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బాటమ్ సైడ్ అంబ్రెల్లా కటింగ్ అనేది ఫ్రంట్ వైపు ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకుంటున్నాము, బ్యాక్ సైడ్ కూడా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాము. అందుకనేసి ఇక్కడ మనము క్లాత్ అనేది 1 మీటర్ క్లాత్ తీసుకోవాలి. ఇక్కడ నెక్ అనేది బోట్ నెక్ పెడుతున్నాము. బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉక్సులు పట్టి కాజాల పట్టి వస్తుంది. ఈ క్లాత్ నేమ్ లెనిన్ క్లాత్. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. నెట్ క్లాత్ 2.5 మీటర్ క్లాత్ తీసుకున్నాము, సాటిన్ క్లాత్ 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము, లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాము. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే హిప్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకోగా ఎంతైతే వస్తుందో దాన్ని బై 4 చేసుకొని దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ రౌండ్ 26, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 30, దాన్ని బై 4 చేసుకుంటే 7.5 ఇంచ్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 8 ఇంచెస్. ఇక్కడ కోన్ షేప్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫస్ట్ మనము 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాము. పై వైపున టేప్ని అలాగే ఉంచుకొని కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 6 ఇంచెస్ దగ్గర ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక నడుము రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి నడుము రౌండ్ అనేది 5 ఇంచెసే వచ్చింది, కానీ మనకి రావాల్సింది 8 ఇంచెస్. అందుకని మళ్ళీ టేప్ని పై వైపు నుంచి ఇలా పెట్టుకొని మనకి ఎంత తక్కువ వచ్చింది, 3 ఇంచెస్ తక్కువ వచ్చింది. అందుకనేసి ఈ 6 ఇంచెస్కి 3 ఇంచెస్ని యాడ్ చేసి 1, 2, 3 అంటే 9 ఇంచెస్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకొని మళ్ళీ వేస్ట్ రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఇలా 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు 7.5 ఇంచ్ వచ్చింది, ఒక 1/2 ఇంచ్ తక్కువ వచ్చింది.
మళ్ళీ ఒక 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి నడుము రౌండ్ కరెక్ట్గా వచ్చేంత వరకు కూడా మనం ఈ రౌండ్ని ఎలాగైతే మార్క్ చేసుకున్నామో పైనుంచి ఇలా చెక్ చేసుకుంటూ కరెక్ట్గా నడుము రౌండ్ వచ్చేంత వరకు ఇలా మార్క్ చేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా 8 ఇంచెస్ సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్నాక లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ 30 ఇంచెస్, అందులో నుంచి 1 ఇంచ్ బెల్ట్ లెంత్ని మైనస్ చేసుకోవాలి. 30 మైనస్ 1 అంటే 29 ఇంచెస్. దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 30 ఇంచెస్. అది మామూలుగా 30 ఇంచెస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం లైనింగ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే లైనింగ్ అనేది ఒక 2 ఇంచెస్ పైకి ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. అంటే 30లోంచి 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 28 ఇంచెస్. పై వైపున మరియు కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 28 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ అనేది ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. బాటమ్ సైడ్ ఇక్కడ నుంచి ఇలా చేసుకోవాలి. ఇటువైపు 1 సైడ్ మనకి జాయింట్ పడుతుంది. ఇక్కడ మిగిలిన క్లాత్ని ఇక్కడ జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ జాయింట్ పడుతుంది కదా, ఇటు సైడు ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ క్లాత్ని ఇక్కడ ఇలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో అలాగే సాటిన్ క్లాత్ని కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ మరియు సాటిన్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాక ఈ 2 పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ నెట్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నెట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని తర్వాత కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాక ఇందాక మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా పెట్టుకొని ఈ నడుము రౌండ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ లెంత్ అనేది మనము బాటమ్ సైడ్ ఫ్రిల్స్ పెడుతున్నాము. ఆ ఫ్రిల్స్ లెంత్ని మనం మైనస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రిల్స్ లెంత్ అనేది 7 ఇంచెస్ పెడుతున్నాను. ఇక మనకి బాటమ్ లెంత్ 30 ఇంచెస్. అంటే యాక్చువల్గా బాటమ్ లెంత్ అనేది 29 ఇంచెస్. దానికి మనం 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాము. ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాక లెంత్ ఇది. ఆ లెంత్లో నుంచి మనం 7 ఇంచెస్ని మైనస్ చేస్తున్నాము. అంటే ఇక్కడ లెంత్ అనేది 23 ఇంచెస్. ఇక్కడ నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 23 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ ఖర్చుల కోసం యాడ్ చేసుకోగా వచ్చిన లెంత్లో నుంచి మనం 7 ఇంచెస్ని మైనస్ చేసాం. అందుకనేసి ఇక్కడ మనము ఖర్చుల కోసం యాడ్ చేయట్లేదు. ఎంతైతే వస్తుందో అంతే పెట్టి మార్క్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 23 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా టోటల్ రౌండ్ షేప్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ మొత్తం మనం ఫ్రిల్స్ కోసం కటింగ్ చేసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ సైడ్ ఈ అంబ్రెల్లా రౌండ్ అనేది ఎన్ని మీటర్స్ వచ్చిందో మనం చెక్ చేసుకోవాలి. టేప్ని ఇలా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అంటే ఈ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఉంది. ఈ 65 ఇంటూ 4 చేసుకోవాలి. అంటే 2 మీటర్స్ 60 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే టోటల్ మనకి 2.5 మీటర్ అంబ్రెల్లా వస్తుంది. ఇక్కడ బాటమ్ సైడ్ ఫ్రిల్స్ కోసం ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అంటే అట్లీస్ట్ మనము ఈ 2.5ని డబల్ చేసుకుంటే 5 మీటర్స్ వస్తుంది కదా. అట్లీస్ట్ 5 మీటర్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఆ స్ట్రైట్ పీసెస్ అనేది 5 మీటర్స్ వచ్చే విధంగా కటింగ్ చేసుకోవాలి. 5 మీటర్స్ కన్నా ఎక్కువ వచ్చినా కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ ఈ క్లాత్ని ఇలా డివైడ్ చేసుకొని
క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఈ ఫ్రిల్స్ యొక్క లెంత్ అనేది 7 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎందుకు 1/2 ఇంచ్ మాత్రమే యాడ్ చేశాను అంటే బాటమ్ సైడ్ ఫోల్డ్ చేయకుండా, ఇది నెట్ క్లాత్ కాబట్టి దీన్ని ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అలా వదిలేసినా కానీ లుక్ చాలా బాగుంటుంది. వైర్ పీకో కానీ ఏమీ చేయట్లేదు కాబట్టి నేను ఇలా జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చుల కోసం యాడ్ చేశాను. బాటమ్ సైడ్ వైర్ పీకో చేసుకోవాలి అనుకుంటే దీనికి 7 ఇంచెస్కి ఇంకో 1 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి. ఇక నేనేమీ వేయట్లేదు కాబట్టి జస్ట్ 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి లెంత్ అనేది 7.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ పీస్ కటింగ్ చేసుకోవాలి. ఈ స్ట్రైట్ పీస్ యొక్క మీటర్స్ అనేది అట్లీస్ట్ 5 మీటర్స్ వచ్చే విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ అనేది 2 ఫోల్డ్స్ మీద ఉంది. ఈ లెంత్ అనేది 1 మీటర్ 25 సెంటీమీటర్స్ అంటే 2 ఫోల్డ్స్ మీద ఉంది. ఇది టోటల్ మనకి 2.5 మీటర్ ఉంది. ఇంకో 2.5 మీటర్ కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ వచ్చినా సరే మొత్తం మనము ఇలా 7.5 ఇంచ్ పెట్టుకొని ఎక్కువ పీస్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా 7.5 ఇంచ్ విత్ పెట్టుకొని స్ట్రైట్ పీసెస్ కటింగ్ చేసుకుంటే మనకి మిగిలిన క్లాత్లో టోటల్ 6 మీటర్స్ స్ట్రైట్ పీస్ వచ్చింది. ఇలా బాటమ్ పార్ట్ని కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నెట్ క్లాత్ లైనింగ్కి బాటమ్ సైడ్ ఫ్రిల్స్ లాగా పెట్టుకొని స్టిచ్ చేసుకునేదానికి 11 ఇంచెస్ లెంత్ పెట్టుకొని ఈ నెట్ అనేది మనము 7 మీటర్స్ నెట్ తీసుకున్నాము. మనం లంగాకి బెల్ట్ వేయడం కోసము ఈ బెల్ట్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనం నెట్ క్లాత్ని కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని నడుము రౌండ్ ఎలా కటింగ్ చేసుకున్నాము అంటే హిప్ రౌండ్కి 4 ఇంచెస్ని యాడ్ చేసుకొని దాన్ని నడుము రౌండ్గా తీసుకున్నాము. హిప్ రౌండ్ 26 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 30 ఇంచెస్ని మనం నడుముగా తీసుకున్నాము. ఇక్కడ కూడా ఈ బెల్ట్ ఎంత తీసుకోవాలి అంటే 30 ఇంచెస్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుని 32 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకు ఎక్స్ట్రా 2 ఇంచెస్ అంటే దీని లోపలికి ఫోల్డ్ చేసి 2 సైడ్స్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునేదానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ బెల్ట్ యొక్క లెంత్ అనేది 3.5 ఇంచ్ తీసుకోవాలి. దీన్ని 3 లేయర్స్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్, లోపల సాటిన్ క్లాత్, పైన నెట్ క్లాత్ ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. లోపల ఎలాస్టిక్ వేయడం కోసము మనము 2 వేస్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనము ఫ్రంట్ సైడ్ బెల్ట్ పెడుతున్నాము, బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ వేస్తున్నాము, సైడ్ జిప్ పెడుతున్నాము. బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ వేస్తున్నప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. నడుము అనేది 30 ఇంచెస్ తీసుకున్నాము. ఎందుకు ఇలా 30 ఇంచెస్ తీసుకున్నాము? హిప్ రౌండ్కి 4 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇలా ఎందుకు తీసుకున్నాము అంటే లంగాని వేసేటప్పుడు లేదా తీసేటప్పుడు హిప్ దగ్గర పట్టేయకుండా ఉండడం కోసము. స్ట్రెచ్ చేసినప్పుడు హిప్ రౌండ్ కంటే ఎక్కువ స్ట్రెచ్ అయ్యి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు పట్టేయకుండా ఫ్రీగా మూవ్ అవడానికి మనం ఇలా యాడ్ చేసుకొని కటింగ్ చేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే ఎలాస్టిక్ వేస్తున్నప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మనం 30 ఇంచెస్ తీసుకున్నాము అంటే 15 ఇంచెస్ ఫ్రంట్ వైపుకి, 15 ఇంచెస్ బ్యాక్ వైపుకి వెళ్తుంది. ఫ్రంట్ వైపు బెల్ట్ వేస్తున్నాము అంటే 15 ఇంచెస్ ఫ్రంట్ వైపు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ 15 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ 15 ఇంచెస్ని మనం ఎలాస్టిక్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ నడుము యొక్క రౌండ్ అనేది ఎలాస్టిక్ వేసాక ఎంత రావాలి ముందు మనం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నడుము రౌండ్ అనేది మనకి 22 ఇంచెస్ రావాలి. ఎలాస్టిక్ వేసిన తర్వాత నడుము రౌండ్ అనేది 22 ఇంచెస్ రావాలి. అందుకని మనం ఇప్పుడు ఫ్రంట్ వైపు 15 ఇంచెస్ వచ్చేసింది కదా, బ్యాక్ వైపు ఇంకెంత కావాలి? ఈ 15 ఇంచెస్కి ఎంత యాడ్ చేస్తే 22 వస్తుంది? 7 ఇంచెస్ యాడ్ చేస్తే 22 వస్తుంది కదా. ఎలాస్టిక్ యొక్క లెంత్ అనేది మనము ఆ 7 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకంటే ఖర్చుల్లోకి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బెల్ట్ 15 ఇంచెస్, ఇది ఫ్రంట్ వైపుకి ఇలా వచ్చేస్తుంది. మిగిలిన ఈ బ్యాక్ సైడ్ 15 ఇంచెస్ని
మనం ఎలాస్టిక్ ఇలా పెట్టుకొని ఎలాస్టిక్ని ఇలా స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు ఇది 7 ఇంచెస్కి ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఈ టోటల్ రౌండ్ అనేది 22 ఇంచెస్ రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా టోటల్ రౌండ్ మనము ఎలాస్టిక్ వేసేస్తున్నాము. బ్యాక్ సైడ్ మాత్రమే కాదు, టోటల్ రౌండ్ అనేది ఎలాస్టిక్ వేసేస్తున్నప్పుడు ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే 22 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుని 23 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. టోటల్ రౌండ్కి ఎలాస్టిక్ వేసి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిడ్స్ లెహంగా చోలీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఆ వీడియో అనేది లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెన్ సైడ్. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బ్లౌజ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టోటల్ బ్లౌజ్ లెంత్ అనేది 16 ఇంచెస్. అందులో బాడీ లెంత్ 10 ఇంచెస్, బాటమ్ అంబ్రెలా యొక్క లెంత్ అనేది 6 ఇంచెస్. ఇక్కడ బాడీ లెంత్ 10 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 11 ఇంచెస్. టేప్ని ఇలా 11 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ తీసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 10 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 5 ఇంచెస్. టేప్ని 5 దగ్గర పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకుని మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 26, దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 6.5 ఇంచ్. టేప్ని 6.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ 1 ఇంచ్ మాత్రమే ఖర్చుల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్, దాన్ని బై 4 చేసుకుంటే 6 ఇంచెస్. టేప్ని 6 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ డాట్స్ని కలుపుతూ స్ట్రైట్ లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక వేస్ట్ రౌండ్ దగ్గర ఈ ఖర్చుల వైపు 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా 1 ఇంచ్ పైకి డ్రా చేసుకొని మనము కటింగ్ చేసుకుంటే నడుము దగ్గర షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ అనేది విడ్త్ ఎంత కావాలి అనేది మనం మార్క్ చేసుకోవాలి. మామూలుగా రౌండ్ నెక్ పెడితే ఇక్కడ నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచ్ తీసుకొని ఫ్రంట్ నెక్ అనేది 3.5 ఇంచ్కి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ మనం బోట్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ షోల్డర్ విత్ మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ షోల్డర్ విత్ మార్క్ చేసుకొని నెక్ డౌన్ అనేది 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని బోట్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి క్రాసులు తీయటం అనేది బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత క్రాసులు కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని
ఫస్ట్ ఔటర్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకొని ఔటర్ సైడ్స్ మార్క్ చేసుకున్నాక ఇటువైపు ఓపెన్ సైడ్ అంటే ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాము, అందుకని 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టుకొని ఈ 1.5 ఇంచ్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ వైపు క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 0.75 లోపలికి ఇలా మార్క్ చేసుకొని క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. క్రాస్లు కటింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చుల లోపలికి క్రాస్లు తీయటం ఎండ్ అయిపోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని ఈ మిగిలిన లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ లెంత్ అనేది 9.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇటువైపును కూడా 9.5 ఇంచ్ ఉండే విధంగా ఇలా మార్క్ చేసుకొని దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం ఈ క్లాత్ని ఇప్పుడు టోటల్ 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేస్తున్నాము. ఎందుకు ఇలా టోటల్ 4 ఫోల్డ్స్ చేస్తున్నాము అంటే బాటమ్ సైడ్ అంబ్రెల్లా అనేది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాము. అంటే వన్ సైడ్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేస్తున్నాము, తర్వాత బ్యాక్ పార్ట్కి విడివిడిగా కటింగ్ చేస్తాము. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వరకు ఈ రౌండ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఈ ఖర్చుల దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని ఇలా చెక్ చేసుకుంటే టోటల్ 14.5 ఇంచ్ ఉంది. ఈ 14.5 ఇంచ్ని బై 4 చేసుకోవాలి. అలా 14.5 ఇంచ్ని బై 4 చేసుకుంటే 3.5 ఇంచ్ వస్తుంది. టేప్ని ఇలా పట్టుకొని 3.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇది 2 ఇంచెస్, ఇటువైపున కరెక్ట్గా 2 ఇంచెస్, మిడిల్లో కూడా 2 ఇంచెస్. ఇలా రౌండ్ షేప్ మార్క్ చేసుకొని కరెక్ట్గా 3.5 ఇంచ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 3.5 ఇంచ్ వచ్చింది. ఇలా మార్క్ చేసుకున్నాక బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బాటమ్ లెంత్ 6 ఇంచెస్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే మనకి ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. ఈ ఫుల్ సర్కిల్లోంచి వన్ సైడ్ దీన్ని డివైడ్ చేసుకోవాలి. హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు, లేదా ఇలా ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా జాయిన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు ఖర్చులతో సహా ఈ రౌండ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకొని మనం దాన్ని బై 4 చేసుకొని ఈ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాము. కానీ బ్యాక్ పార్ట్కి ఇక్కడ 2 పీసెస్ విడివిడిగా కటింగ్ చేసుకోవాలి. అందుకని ఫస్ట్ ఈ పార్ట్ యొక్క రౌండ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఈ రౌండ్ అనేది 8.5 ఇంచ్ ఉంది. ఈ 8.5 ఇంచ్ని బై 2 చేసుకోవాలి. కన్ఫ్యూజ్ కావద్దు. మనం ఏంటి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ నుంచి ఈ రౌండ్ మొత్తం కొలుచుకొని దాన్ని బై 4 చేసుకున్నాము. ఇక్కడ ఈ సింగిల్ వన్ సైడ్ మాత్రమే దీన్ని కొలుచుకొని దీన్ని బై 2 చేస్తున్నాము.
ఎందుకంటే ఇక్కడ విడివిడిగా 2 పీసెస్ రావాలి కాబట్టి. ఇక్కడేంటి 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని ఫుల్ సర్కిల్ కటింగ్ చేసాము. ఇక్కడ 1 పీస్కి కటింగ్ చేస్తున్నాము, అందుకని హాఫ్ సర్కిల్ వన్ సైడ్ వస్తుంది, ఇంకొక హాఫ్ సర్కిల్ అటువైపు వస్తుంది. అంటే టోటల్ మనకి ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు కటింగ్ అనేది ఆ విధంగా చేసుకోవాలి. ఇది 8.5 ఇంచ్ వచ్చింది కదా, ఈ 8.5ని బై 2 చేసుకోవాలి, అంటే 4.25. ఇందాకట్లాగే ఈ లెంత్ అనేది 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇందాక 9.5 పెట్టుకున్నాము, ఇప్పుడు 10 ఇంచెస్ పెట్టుకొని దీని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం హాఫ్ సర్కిల్ కటింగ్ చేస్తున్నాము, ఇటువైపు హాఫ్ సర్కిల్ కటింగ్ చేస్తాము, అటువైపు హాఫ్ సర్కిల్ కటింగ్ చేస్తాము. ఇలా పెట్టుకొని ఈ 8.5ని బై 2 చేస్తే 4.25 వచ్చింది కదా, 4.25 దగ్గర ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచ్, ఇటువైపున 2.5 ఇంచ్, ఈ మిడిల్లో కూడా 2.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని రౌండ్ షేప్ మార్క్ చేసుకొని ఈ నడుము రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. 4.25 రావాలి. కరెక్ట్గా 4.25 సరిపోయింది. ఇక్కడ ఈ లెంత్ అనేది 6 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపున కింద వైపున టేప్ని మూవ్ చేస్తూ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. అంటే ఇలా పెట్టుకున్నప్పుడు హాఫ్ సర్కిల్ వచ్చింది కదా, అది ఇటువైపుకి జాయిన్ చేస్తాము. ఇది ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో ఇంకొక పీస్ కూడా సేమ్ అలాగే కటింగ్ చేసుకొని అటువైపు జాయింట్ కోసం పెట్టుకోవాలి. దీన్ని ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో ఇంకొక పీస్ని కూడా అలాగే కటింగ్ చేసుకున్నాము. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా వస్తుంది. అంటే హాఫ్ ఇటువైపు, ఇంకొక హాఫ్ ఇటువైపు. మనం ఫ్రంట్ వైపు ఎలాగైతే కటింగ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా అలాగే వస్తుంది, కాకపోతే డివైడ్ చేసి కటింగ్ చేస్తాము. అది కూడా ఉక్సుల్ పట్టి కాజా పట్టీకి ఫోల్డింగ్ కోసం సరిపోయేటట్లు మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డబుల్ ఫోల్డ్ మీద ఉన్న క్లాత్, ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఈ ఫ్రంట్ పార్ట్ని ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి దీన్ని ఇటువైపున ఇలా పెట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్కి 2 పీసెస్ విడివిడిగా ఉంటాయి కాబట్టి దీన్ని అటు సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా. దీన్ని ఈ ఫోల్డింగ్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క హాఫ్ సర్కిల్స్ 2 పీసెస్. దీన్ని ఈ ఓపెన్ సైడ్ ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఇటువైపే ఎందుకు ఇలా పెట్టుకోవాలి అంటే 1 సైడ్ ఫోల్డింగ్ సైడ్ రావాలి, 1 సైడ్ ఓపెన్ సైడ్ రావాలి. ఇటువైపు ఇలా పెట్టుకుంటే మనకి ఇటువైపు ఫోల్డింగ్ పెట్టుకొని ఇటువైపు డివైడ్ చేసుకోవచ్చు. అవి రెండు 2 పీసెస్ డివైడ్ కాబట్టి అది ఓపెన్ సైడ్ అలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ క్లాత్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము.